హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను అరుణాచలంకి వెళ్తున్నాను అనమాట. శివయ్య నుండి పిలుపు వచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామంది ప్లాన్ చేసుకొని క్యాన్సిల్ అయ్యి అలా అవుతుందనేసి అన్నారు. కానీ నేను ప్లాన్ చేసుకోగానే అలా వెంటనే పిలుపు వచ్చేసింది శివయ్య నుండి. సో ఇది ఫ్రైడే ఈవినింగ్ 7:30 అలా ట్రైన్ ఎక్కానమాట. అది స్పెషల్ ట్రైన్. సో చాలా లేట్ వెళ్ళింది. ప్రతి స్టాప్లో ఆగుతూ పోయి చాలా చిరాకు వచ్చేసింది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత, యాక్చువల్లీ ఫ్రైడే ఈవినింగ్ ఎక్కేసిన తర్వాత సాటర్డే మార్నింగ్ 10:30 కల్లా వెళ్ళిపోవాలన్నమాట యాక్చువల్లీ. కానీ ట్రైన్ చాలా లేట్ వెళ్ళడం వల్ల ఈవినింగ్ 4కి డ్రాప్ చేశారు అక్కడ. 10:30కి వెళ్ళాల్సింది 4కి వెళ్ళాము. చాలా చాలా లేట్ అయిపోయింది. సో ఫైనలీ తిరువన్నమలై స్టేషన్కి రీచ్ అయిపోయాము 4కి అలా. ఇదేమాట ఈ నెక్స్ట్ వచ్చే స్టాపే తిరువన్నమలై స్టాప్. అండ్ ఫైనలీ వచ్చేసాము ఇదే స్టాప్కి. తిరువన్నమలై స్టాప్ కోసం నిన్నటి నుంచి వెయిట్ చేసి దిగేసాము. ఇదే తిరువన్నమలై రైల్వే స్టేషన్ అన్నమాట. చాలా బాగుంది కదా క్యూట్గా. ఇదే నెక్స్ట్ డే. ఆ రోజు ఇంకా లేట్ అయిపోయింది, ఫుల్ టయర్డ్ ఉన్నాను. ఇంకా ఆ రోజు రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 2:30కి అలా లేచేసి రెడీ అయిపోయి వెళ్ళానమాట ఇదే టెంపుల్కి. మార్నింగే వెళ్ళిపోయి ఇంకా నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాను. నేను లిటరలీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గిరి ప్రదక్షిణ నేను చేయగలుగుతాను అని. అస్సలు హోప్ లేకుండే అన్నమాట నాకైతే, నేను అన్ని కిలోమీటర్స్ నడవగలుగుతానా అని చెప్పి. ఫైనలీ నడిచేసాను. ఫస్ట్ 7 కిలోమీటర్స్ అయితే నాకు అసలు ఎలాంటి పెయిన్, అది అలసిపోవడం అస్సలు అలాంటి లేకుండే. తర్వాత కొంచెం కష్టమైంది కానీ పర్వాలేదు. ఫస్ట్ 7 కిలోమీటర్స్ వరకు నేను అస్సలు వాటర్ కూడా తాగకుండా అస్సలు ఆగకుండా నడిచేసాను. ఇంకొంచెం తెల్లవారుతున్నప్పుడు అలా ఒక 6 కిలోమీటర్స్, ఇక్కడికి 6 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకొక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత నేను ఒక టీ బ్రేక్ తీసుకున్నాను అనమాట. కొంచెం ఒక టీ తాగేసి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనేసి 7 కిలోమీటర్స్ అయిన తర్వాత ఇక్కడ ఆగాను. సో టీ తాగేసిన తర్వాత ఇంకా నాకు నెక్స్ట్ 7 కిలోమీటర్స్కి దర్శనంకి ఒక 4 to 5 hours పట్టేసింది. ఇంకా ఒక్క క్లిప్ వీడియో తీసే ఓపిక కూడా లేకుండే నాకు అసలు. దర్శనం మాత్రం సూపర్ డూపర్గా జరిగింది. శివయ్యని కళ్ళారా చూసుకొని చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్లీ ప్లాన్ ఏముండే అంటే, నాకు రిటర్న్ ట్రైన్ పాండిచ్చేరి నుంచి ఉండింది అన్నమాట. సో అక్కడ బీచ్ అది కొంతసేపు అలా ఎక్స్ప్లోర్ చేసేసి పాండి కూడా ఆ తర్వాత వద్దామనుకున్నాను. కానీ ఆ రోజు టెంపుల్ దర్శనం అయిన తర్వాత నాకు పాండికి వెళ్ళే ఓపికనే అస్సలు లేకుండే. ఫుల్గా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలనిపించింది. సరే ఈసారికి పాండి క్యాన్సిల్ చేసేద్దాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని. ఇక్కడ కూడా చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది, నేను మీకు చెప్తాను. సో ఇంకా పాండికి పుడుచేరి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను నేను, ట్రైన్ ఎక్కేద్దాము అని చెప్పి. 1 o'clock ఉండింది నాకు. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆ బస్సు ప్రతి స్టాప్లో ఆగడం వల్ల నాన్ స్టాప్ బస్ కాదది. సో నాకు ఇంకా ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయి ఇంకా ట్రైన్ని చేసుకుంటూ ఆ నెక్స్ట్ స్టాప్కి వెళ్తూ ఒక 2 stops తర్వాతకి ఈ డ్రైవర్ అన్న హెల్ప్తోని ఇంకొక క్యాబ్ పట్టుకొని ఆ క్యాబ్లో
చేసుకుంటూ వెళ్ళాను. ట్రైన్ అయితే దొరికేసిందే కానీ వెళ్ళడం మాత్రం బాబోయ్ ఒక పెద్ద స్టంటే జరిగిందని చెప్పాలి. ఈ మధ్యలో కార్ని అదే క్యాబ్ ఇప్పించారు కదా, ఆటో అన్న కొంచెం హెల్ప్ చేయడం వల్ల సెట్ అయిపోయింది. కానీ ఆ క్యాబ్ దొరికేంతసేపు నేను పాండిని కొంచెమన్నా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఈ క్లిప్పింగ్స్ తీశాను. ఫైనలీ అరకోణం అనే స్టేషన్లో పట్టేసుకున్నాను ట్రైన్ కన్నా ఒక 20 మినిట్స్ ముందే వచ్చేసాను. సో ఈ ట్రైన్ తర్వాత నేను ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది. ఫైనలీ రీచ్ అయితే అయిపోయాను, ఎక్కేసాను కూడా. ఆల్ హ్యాపీస్. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా స్టాప్ ఇంకా హైదరాబాద్ కాచిగూడ స్టాప్ వస్తుందన్న ఒక 2 hours ముందు లేచేసి కూర్చొని అలా వ్యూ చూస్తూ ఉన్నాను. నాకు ట్రైన్ జర్నీస్ చాలా ఇష్టము. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం ఇంత లాంగ్ జర్నీ ట్రైన్ ఎక్కడం. అండ్ ఫైనలీ కాచిగూడ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాను. కాళ్ళు మాత్రం విపరీతంగా నొప్పి వచ్చేసాయి, ఫుల్ టైర్డ్ అయిపోయాను కూడా. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా చాలా వ్లాగ్స్ చూడడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. టాటా.